ప్రియమైనటువంటి దేవుని వారలారా, ప్రేమతో మీ అందరికీ వందనాలు. ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. అయితే ఈరోజు మనం నేర్చుకోబోయే వాక్య భాగం మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. ఒకసారి మనం తీసి వాక్యాన్ని నేర్చుకుందామండి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇక్కడ ఒక భక్తుడు దేవుని సన్నిధికి ఎలా వెళ్ళాలి, దేవుణ్ణి నేను ఎలా గణపరచాలి, దేవుణ్ణి నేను ఎలా మహిమపరచాలి అని ఆయన ఆలోచిస్తున్న ఒక విధానాన్ని మనం ఈరోజు నేర్చుకుంటూ ఉన్నాం. అయితే దేవుని సన్నిధికి మనం ప్రతి ఆదివారం వెళ్తూ ఉన్నాం. మరి మన ప్రవర్తన ఎలా ఉంది? మనం దేవుణ్ణి సంతోషపరిచే విధంగా దేవుని సన్నిధికి మనం వెళ్తూ ఉన్నామా లేదా? లేకపోతే మన ఇష్టం వచ్చినట్టుగా మనం దేవుని సన్నిధికి వెళ్తే దేవుడు ఎంత మాత్రం సంతోషించేవాడు కాదు. కాబట్టి దేవుని ఇష్ట ప్రకారం మనం నడుచుకోవాలని ఈ వాక్యాన్ని ఈరోజు నేర్చుకొని వాక్యానుసారంగా మనం నడుచుకోవాలని ఈ వీడియో చేస్తూ ఉన్నాం. సరే, ప్రియమైనటువంటి దేవుని వర్లారా, 6వ అధ్యాయం మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా. చూడండి ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇక్కడ దేవుడు రాయించిన మాటలను ఒకసారి మీరు ఆలోచించండి. చిన్న ప్రార్థన చేసుకుని ధ్యానించుకున్నామండి. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. ఇదిగో దేవా, మీ వాక్యమును మేము నేర్చుకుంటూ ఉండగా మాకు మీ సహాయంతో మాకు నేర్పించండి. మీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు దయచేయండి. నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడమని ముందున్న సమయం అంతా మీ పాదాలకు అప్పచెప్తూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఇక్కడ మీకా గ్రంథంలో భక్తుడు ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని నమస్కారం చేతును, ఏమి తీసుకుని వచ్చి ఆయనను సంతోషపరుస్తున్న దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించున అని ఆయన రాయించాడు కదా. ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు, ఆయన క్వశ్చన్ వేసుకుంటూ ఉన్నాడు. అయితే ఆయన ఎందును బట్టి సంతోషిస్తాడు? దహన బలులన, లేకపోతే ఏడాది దూడలన, లేకపోతే దేన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు? ఈయన మహోన్నతుడైన దేవుడు కదా. మహోన్నతుడైన దేవుడు అంటే మహా ఉన్నతమైనటువంటి దేవుడు అని అర్థం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మహా ఉన్నతమైనటువంటి వాడు అంటే అన్ని కలిగిన వాడే మహా ఉన్నతమైనటువంటి వాడు. కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు కాబట్టి ఆయన మహా ఉన్నతమైనటువంటి దేవుడు. ఇంకొక విషయాన్ని, అది కాకుండా ఆయన అన్ని కలిగించాడో అలాగే మన నిమిత్తము ఆయన బలిగా అర్పించబడ్డాడు. మనం పాపంలో పడి నిత్య నరకమునకు వెళ్ళకూడదని, ఆయన విడవకూడని భాగ్యమును ఎంచుకొనక ఈ లోకానికి వచ్చి మన నిమిత్తము మన పాప ప్రక్షాళన కొరకు ఆయన బలిగా అర్పణగా అర్పించబడ్డాడు కదా. ఆయన రక్తంతో మనం కడిగాడు కదా. ఆయన మనకున్న బాధ్యతను చూపించాడు కదా. ఒక తండ్రి తన పిల్లలు ఎంత మాత్రము నశించిపోకూడదు, ఎంత మాత్రము కష్టపడకూడదు అని ఎలా ఆలోచిస్తాడో అలాగే మన పరలోకపు తండ్రి మన కొరకు ఆలోచించి మన పాపముల నుండి మనల్ని విడిపించాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందును బట్టి ఆయన మహా ఉన్నతమైనటువంటి వాడు అని మనకు వాక్యం సెలవిస్తుంది. సరే, ప్రియమైనటువంటి దేవుని వర్లారా, తర్వాత వచనం. వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంతా విస్తారమైన తైలము ఆయనకు సంతోషము కలుగజేయన, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేనిత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలము నేనిత్తునా. చూడండి ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఆయనకు వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంతా విస్తారమైన తైలము ఆయనను సంతోషపరుస్తుందా? లేకపోతే నా పాప పరిహారమునకు నా జ్యేష్ఠ పుత్రుణ్ణి నేను ఎత్తునా అని ఈయన ఇలా ఆలోచిస్తున్నాడు. అయితే ఆయనకు వేల కొలది పొట్టేళ్ళు, ఏడాది దూడలు, లేకపోతే వేలాది నదులంతా విస్తారమైన తైలము ఆయనకు సంతోషం కలగజేస్తూ ఉందా అని ఈయనే క్వశ్చన్ వేసుకొని ఆలోచిస్తున్నాడు ప్రియులారా. అయితే ఏది ఆయనకు సంతోషం కలుగజేస్తుందో దేవుడు మాట్లాడుతూ కింద వచనంలో రాయించాడు. అది కూడా మనం చదువుకొని నేర్చుకున్నామని. చూడండి ప్రియులారా, మనుషుడా
ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, దేవుడు చెప్తూ ఉన్నాడు ఇక్కడ, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది కదా. ఏది ఉత్తమమో దేవుడు మనకు తెలియజేస్తాడు కదా. మనము న్యాయముగా నడుచుకున్నట్టు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతూ ఉన్నాడు. మరి నువ్వు అనుకున్నట్టుగా ఈ వేలాది నదులంత విస్తారమైన తైలము, లేకపోతే నీ జ్యేష్ఠ పుత్రుని నువ్వు ఇవ్వడం, లేకపోతే ఈ లోకంలో వేల కొలది పొట్టేళ్ళు, ఏడాది దూడలు ఆయనకు సంతోషం కలుగజేయవంట. అంతకన్నా ముందు నీవు నీ మనసుని దేవునికిచ్చి, దేవుని మనసులో ఉన్న మాటల ప్రకారంగా నీవు జీవిస్తే ఆయన సంతోషిస్తాడని ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. నీవు ఎన్ని బహుమానాలు ఇచ్చినా దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధికి అన్ని నీవు తీసుకొని సమకూర్చిన ఆయన సంతోషిస్తాడో లేదో తెలియదు. కానీ అంతకన్నా ముందు నీవు న్యాయముగా నడుచుకుంటే, కనికరమును ప్రేమిస్తే, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తిస్తే అప్పుడు దేవుడు సంతోషిస్తాడని వాక్యం తెలియజేస్తుంది ప్రియులారా. అలాగే యోహాను గారు రాసిన 3వ పత్రిక ఒకసారి చూసినట్లయితే చివరి వచనం చూసుకొని ముగించుకుందామండి ప్రియులారా. యోహాను గారు రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటూ ఉన్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ప్రియులారా, ఇక్కడ కూడా దేవుడు ఆయన ఏమని రాయించాడు? నా పిల్లలు నా స్వరూపంలో చేసుకున్నవారు అని ఆయన రాయించాడు. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటూ ఉన్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. చూడండి ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ లోకంలో తల్లిదండ్రులు కూడా, ఈ లోకంలో ఉన్న మన శరీర సంబంధమైన తల్లిదండ్రులు కూడా మనం ఎప్పుడైతే ఇష్టానుసారంగా జీవిస్తూ తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెస్తూ లోకంలో మనకిష్టం వచ్చినట్టు, మనకు నచ్చినట్టు తిరుగుతూ ఉంటే వారిపైన మనం ఆధారపడి, వారి సంపాదన పైన ఆధారపడి మనం జీవిస్తే సంతోషిస్తారా? లేదు ప్రియులారా. ఎప్పుడైతే మనం తల్లిదండ్రుల కొరకు కష్టపడి సంపాదించి వారిని, అలాగే ఇంట్లో ఉన్న వారందరి పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ అందరి పట్ల మనం జాగ్రత్తగా మనం కేర్ తీసుకున్నట్టయితే అప్పుడు కదా మన తల్లిదండ్రులు సంతోషిస్తారు. లేకపోతే మనం ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ వారిపైన ఆధారపడితే వారు ఎప్పుడని సంతోషిస్తారు? మనం చిన్నవారిగా ఉన్నప్పుడు మాత్రమే తల్లిదండ్రులపైన ఆధారపడాలి. అయితే వయసు వచ్చిన తర్వాత వారు మనపైన ఆధారపడతారు. వారిని మనం పోషించే బాధ్యతలు మనం తీసుకోవాలి కదా. అప్పుడే కదా తల్లిదండ్రులు సంతోషిస్తారు. అలాగే మన పరలోకమందున్న తండ్రి కూడా, మీరు ఏదో తీసుకొని వచ్చి నా సన్నిధిలో బహుమానం ఇస్తే, లేకపోతే కానుక వేస్తే, లేకపోతే ఇంకేదో చేస్తే దేవుడు సంతోషిస్తాడని ఆయన వాక్యం ద్వారా రాయించలేదు. కానీ మీరు సత్యమును అనుసరించి నడుచుకున్నప్పుడు ఆయన సంతోషిస్తాడు, బహుగా సంతోషిస్తాడు. అంతకంటే ఎక్కువైన సంతోషం నాకు లేదు అంటున్నాడు దేవుడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారలారా, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి ఆయనను దర్శించడం కాదు, మన మనస్సును ఆయనకి ఇష్టకరంగా మార్చుకొని మనం దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు, ఆయన ఇష్ట ప్రకారంగా మనం జీవించినప్పుడే ఆయన సంతోషిస్తాడని వాక్యం సెలవుస్తుంది. కాబట్టి మీరు ఈ మాటలను అనుసరించి నడుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. నా మాటలు ఇంతటితో ముగిస్తూ ఉన్నాను.